ప్రార్థన చేసుకొని కూర్చొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు తన మహిమ కొరకు మనల్ని వాడుకున్నట్లుగా అందరం కూడా తలలు ముంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపాసు సంపూర్ణుడు మా ప్రభా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నికలేని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ పొడిగించి మీ నామములో చేరి ప్రార్థించడానికి ప్రభా మీరు ఇచ్చిన మీ ఉచితమైన కృపను బట్టి మా ఎడల మీకున్న ఉద్దేశాలను బట్టి మీకు ఎంతగానో వందన స్థలమంటున్నాము తండ్రి. ఇదిగో నాయనా, కరోనా వైరస్ ప్రభావం వలన నాయనా సంఘాలుగా కూడుకోలేక మేమున్న చోట నాయనా ఈ విధంగా మా గృహములలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరిచ్చిన మీ ఉచితమైన కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు ప్రభా. అవును నాయనా, ఏ గృహములైతే 2 లేదా 3 చేరి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు నాయన, ఈరోజు నాయన కుటుంబాలుగా నీ మందిర ఆవరణంలో సంఘముగా చేరి ప్రార్థించలేకపోతున్నాం. అయినను ప్రభా మా కుటుంబాలలో మేము చేరి నిన్ను ఆరాధించడానికి మీరిచ్చిన భాగ్యమును బట్టి నీకు ఎంతగానో వందనాలు నాయన. ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ కరోనా వైరస్ వలన నాయన లక్షల మంది ప్రభా బాధితులుగా ఉంటున్నారు నాయన. కరోనా వైరస్ ను యేసు నామములో తొలగించి బాధలు ఉన్న బిడ్డలను స్వస్థపరిచి ఈ నామానికి మహిమ కలిగించుకున్నామని సమయంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈ పరిస్థితులను ప్రభా మేము పారద్రోలునట్లుగా నీ యందు విశ్వాసము భయము భక్తి కలిగి మేము ఎలా జీవించాలో, ఎలా ఉంటే ఈ విపత్కరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి మానవ జాతి మీదకి వస్తున్నాయో ప్రభా మేము తెలుసుకొని ఇకనైనా నీ యందు భయము భక్తి కలిగి ఉంటున్నట్లుగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో చేరి మరి దేవునితో సహవాసం కలిగి దేవునితో ఈ విధంగా మనం ఆ సహవాసంలో ఉండి ప్రభు మాటను ధ్యానించడానికి, దేవుడు చేసిన ప్రతి ఉపకారములను బట్టి దేవుడు మన ఎడల చూపిన ఎన్నో ఆశీర్వాదాలు గత 5 ఆదివారాలుగా దేవుని సన్నిధానంలో మనం చేరి ఈ విధంగా ప్రార్థించలేకపోయాం. ఏది ఏమైనా మరి పరిస్థితులను దేవుడు అదుపులో ఉంచేంత మట్టుకు మనం ఉన్న చోట మరి ప్రభుత్వానికి మనం లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవునితో సాహసము కలిగి దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే నిజముగా ఏ తెగులు నీ గుడాలను సమీపించదు అన్న దేవుని వాగ్దానమును ఈరోజు మనం అనుభవించాలి అని అంటే ఆయన గుడారంలో, ఆయన సన్నిధిలో, ఆయన ముఖ దర్శనం చేసుకునే విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు ఇప్పుడున్న ఈ విపత్కరమైన పరిస్థితులలో ఎందుకు ఈ పరిస్థితులు భూమి మీదకి వస్తున్నాయి అని ఆలోచన చేస్తే ఎంతో మంది దైవజనులు ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. నానా విధాలుగా మరి వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాలు నెరవేరు పని కొందరు అంటున్నారు. మానవ బయోవార్ 3వ ప్రపంచ యుద్ధం అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఒకరోజు అది తెగులో, రోగమో, బాధనో, యాక్సిడెంటో ఏదైనా కావచ్చు. అందరం ఒక్కసారి మృతి పొందవలనని దేవుడు నిర్ణయించి పెట్టాడు. అది రోగంతో కావచ్చు, తెగుళ్లతో కావచ్చు, బయోవార్ లేదా యుద్ధాలతో కావచ్చు. ఏది ఏమైనా ఈ లోకం మనది కాదు. మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులము. ఈ యాత్ర చేయడానికి వచ్చిన మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో ఆ దారిని మనం గుర్తుంచుకోవాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆ మార్గాన్ని మనం నమ్మి ఆ మార్గంలో నడుస్తూ ఉంటే ఆ పరలోక రాజ్యం, ఆ మోక్ష భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడని ఆయన వాగ్దానము చేసిన దేవుడు, ఆయన మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి దయచేసి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి, సామెతల గ్రంథంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దయచేసి 18వ అధ్యాయంలో నుండి, దయచేసి మీరున్న చోట బైబిల్ ఉన్నట్టయితే దయచేసి ఈ సమయంలో సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము దయచేసి 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఇప్పుడు మనం ఆపత్తులో ఉన్నాం, ఒక విపత్కరమైన పరిస్థితులలో ఉన్నాం. ఏ టీవీ న్యూస్ ఛానల్ ఆన్ చేసినా అక్కడ ఆ విధంగా, ఇక్కడ ఈ విధంగా, అయ్యో మా పరిస్థితి ఏంటో అన్న భయాందోళనలో ఈరోజు మనుషులు ముందుకు సాగుతూ ఉన్నారు. రాత్రి గడిస్తే చాలు, తెల్లవారితే చాలు, ఈ దినం గడిస్తే చాలు అనుకునే ఒక భయంకరమైన దినాల్లో ఈరోజు మనం ఉన్నాం. ఇట్లాంటి దినాల్లో మానవులు ఎలా ఉంటారంటే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును. ఆపత్తు రాకమునుపు, కష్టము రాకమునుపు, శ్రమలు రాకమునుపు, శోధనలు రాకమునుపు నరుని హృదయం అంట అతిశయపడుతుంది. అంటే గర్విస్తుంది. లేకపోతే నాకేం కొదువ, నాకేం తక్కువ, మరణము నా దగ్గరికి రాదు, రోగము నా దగ్గరికి రాదు, శాపము నా దగ్గరికి రాదు, ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా నన్నేమీ చెయ్యమని ఒక గంభీరమైన స్వరంతో, ఒక గంభీరమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. ఎప్పుడు అనంటే ఆపత్తు రాకమునుపు, కష్టము రాకమునుపు మన మనసు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటుంది, మన ఆలోచన ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. నాకేం కొదువ, నాకేం తక్కువ, ఎవరితో నాకేంటి, ఎవరితో నాకేం పని లేదు, సమస్తం నేను కలిగి ఉన్నాను అని ఆపత్తు రాకమునుపు, కష్టము రాకమునుపు, శోధన రాకమునుపు నరుని హృదయములో ఇలాంటి ఆలోచనలు వస్తాయంట. ఇది నేను ఎందుకు మరి సొలొమోను మహారాజు నేను ధ్యానిస్తున్నప్పుడు ఇప్పుడు
ఇప్పుడున్న పరిస్థితులను ధ్యానిస్తున్నప్పుడు, ఎందుకు ప్రభా ఇలా మనుషులు, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయని ధ్యానిస్తున్నప్పుడు, ఆపత్తు రాకమునుపు మనిషి దేవుని మర్చిపోతూ ఉంటున్నాడు. నా సొంత మాటలు కాదు, బైబిల్ గ్రంథములో మనం గమనిస్తే అందులోని సామెతల గ్రంథము, దయచేసి ఒక మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. సొలొమోను మహారాజు ఆపత్తు రాకమునుపు నాకున్న ధనం, నాకున్న ఐశ్వర్యం, నాకున్న జ్ఞానమని బహుగా ఆయన విర్రవీగిన పరిస్థితులు తన జీవితంలో ఉన్నాయి. తనకెదురైన రాజులను ఓడించి రాజ కుటుంబీకులను తీసుకొని వచ్చి ఆయన పెళ్లి చేసుకొని దేవునికి చేయకూడని ఒక నేరము, పాపము చేసి తన జీవితాన్ని చివరి దశల్లో వ్యర్థమని పాడు చేసుకున్న సందర్భాలు సొలొమోను మహారాజులో ఆయన ఉద్యమంలో ఆయన కలిగి ఉన్నాడు. అనుభవపూర్వకంగా ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడుతుంది. దయచేసి 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ సమయంలో మనం 11వ అధ్యాయం సామెతలు 2వ వచనం చదువుకుందాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొక్క జ్ఞానమున్నది. ఇక్కడ అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఈ విపత్కరమైన పరిస్థితులలో ఒక విర్రవీగే స్థితి మనం మర్చిపోవాలి. ఆపత్తు రాకమునుపు నేను ఈ విధంగా ఉంటిని, ఒకనొక దినం నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటిని, ఈరోజు ఈ విధంగా పడిపోయాను అని అనుకుంటూ చెప్పుకుంటుంటాం చాలా సందర్భాలలో. కానీ ఎందుకు పడిపోయామో తిరిగి ఆలోచన చేసే ఆలోచన మనకు తోచదు. అందుకని దేవుని ప్రియమైన వారులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో సొలొమోను మహారాజు అంటాడు ఏంటి అని అంటే, అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఈరోజు మనుషులకు అవమానము, మనుషులకు ఆపద, మనుషులకు శ్రమలు, మనుషులకు ఒక ఘోరమైన విపత్కరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. దేవుని ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని ప్రార్థిస్తున్న మనం ఇట్లాంటి గుణలక్షణాలను మనం విడిచిపెట్టాలి. ఈ అంత్య దినాలలో అపాయకరమైన దినములు వచ్చును గనక భయం భక్తి కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇంత విపత్కరమైన పరిస్థితులు వచ్చిన మనుషులు ఇంకా తగ్గించుకొని దేవుని సన్నిధికి వస్తారేమో అని, నా తట్టు చూస్తారేమో అని, నా తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ మాటలు మనం గమనించినట్టయితే అహంకారము, అవమానము, ఈ రెండు ఈరోజు ప్రపంచ దేశాల్లో, ఈరోజు చైనా నుంచి వచ్చిందని మనం పదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. చైనా వస్తువులు అరేక్ మాల్ 1 రూపాయ అని నానా రకాలుగా అక్కడక్కడ చైనా మాల్ అని అమ్ముతూ ఉంటారు. చాలా చీప్గా దొరుకుతుంది. కానీ దాని వెనకాల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ప్రపంచంలో నేనే గొప్పగా ఉండాలి అనుకునే అహంకారము ఈరోజు అవమానానికి దిగజారి చేసింది. అన్ని దేశాల ఎదుట ఆ దేశం వైపు వేరెత్తి చూపెట్టే పరిస్థితి ఈరోజు వచ్చింది. కారణం ఏంటంటే అహంకారము. ప్రపంచంలో నేనే గొప్పగా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడ చూసినా నా దేశ వస్తువులే ఉండాలి, ఎక్కడ చూసినా నా పేరు అలా అందరూ చెప్పుకుంటూ ఉండాలి. ఈరోజు ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ చిన్న పిల్లోడి మనసు చూసినా, ఏ పరిస్థితులలో ఏం చూసినా ఈరోజు ఏ పేరు గుర్తొస్తుందండి మనకు? ప్రపంచంలో ఇంచుమించు 250 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి. ఆ దేశాల పేర్లు గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు చైనా. అహంకారం ఎదుట అవమానం వచ్చింది. ఇప్పుడు ప్రపంచం ఎదుట ఒక అవమానకరమైన తలదించుకునే పరిస్థితి చైనాకు వచ్చింది. అందుకనే దేవుని ప్రియమైన వారులారా, ఆపత్తు రాకమునుపు, శ్రమలు రాకమునుపు అహంకారమైన మనసు మనకు ఉండకూడదు, కానీ దేవుని ఆరాధించే మనసు మనం కలిగి జీవించాలి. అందుకని బైబిల్లో పదే దేవుడు అంటాడు. అందులోనే దయచేసి 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును.
ఇక్కడ ఇందులో రెండు మాటల్ని సమయంలో మనం చూస్తాం. గర్వము నడుచును, మనసు నడుచును. పడిపోవటకు ముందు ఈరోజు ప్రపంచం దృష్టిలో చైనా పడిపోతూ ఉంది. మా తప్పేం లేదు అని అనుకుంటున్నారు. అది ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈరోజు మన దేశమే, భారతదేశం కాదు, ఎన్నో దేశాలు, ఇంచుమించు 200 దేశాలకు ఎక్కువగా ఈరోజు ఈ యొక్క వైరస్ వల్ల 100 మంది చనిపోతున్నారు. ఏ దేశానికి ఫోన్ చేసి ఒకవేళ అడిగినా కారణం ఎవరు అని అంటే ఏ పేరు చెప్తున్నారు? ఇప్పుడు చైనా. కానీ దేవుని ప్రేమైన వల్ల ఇక్కడ దేవుని మాటలు గమనిస్తే, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఒకవేళ ప్రపంచ దేశాలు, యూరోప్ దేశాలు, అమెరికా చుట్టుపక్కల ఉన్న ఖండములన్నీ కూడా వేరే అమెరికా దేశం నుండి వాళ్ళు చైనాకి ఒక బృందాన్ని పంపించారంట పరీక్షలు చేయడానికి. ఒకవేళ అదే నిజమైన తేలితే, ఒకవేళ చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ వైరస్ చేసి ప్రపంచం మీద వదిలేసింది అని కనుక తేలితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఒకే గలమెత్తి ఒకే మాట మీద నిలబడి చైనాని ఇప్పుడు ఏకాకి చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఇక్కడ పడిపోవుటకు ముందు, నాశనమునకు ముందు గర్వము నడుచును. చైనాకున్న ఒకే ఒక గర్వం ఏంటి అని అంటే, తక్కువలో మేము ఎక్కువ చేసిస్తాం, తక్కువ కాస్ట్లో, తక్కువ ఖరీదులో మేము ఎక్కువ చేసిస్తాం అని అనేక కంపెనీలకు ఆర్డర్ తీసుకొని ప్రపంచం యావత్తు అన్ని సరఫరా చేస్తున్నారు. దేవుని ప్రియమైన వాళ్ళ, పడిపోవటకు ముందు మేమే గొప్పగా ఉండాలని చైనా భావించి ఈరోజు ఒక అవమానానికి దారి తీయబడుతూ ఉంటుంది. ఇంకేమంటాడు అందులోనే, దయచేసి అందులోనే ఆ 16-18 వచనం మళ్ళొకసారి చదువు. రెండో మాట చూస్తే అందులో, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుని యందు భయం భక్తి కలిగిన బిడ్డలకు దేవుడు పదే ఒక మాట మాట్లాడతాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంటారు. అంటే ప్రేమించే మనసు, దేవుని యొక్క స్వార్థ ప్రకటించే మనసు, దేవునితో సావాసం చేసే మనసు. ఈరోజు ఆ మనస్సు, అహంకారమైన మనస్సు విడిచిపెట్టాలని చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఆ చైనాను కోరుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం కూడా, చైనాలో ఉన్న ప్రజలే, భారతదేశంలో ఉన్న ప్రజలే, భూమి మీద ఈ యొక్క ఈ పరిస్థితులలో, ఈ భూమి మీద నివసించే ప్రతి జీవరాశి, పంచభూతములు సైతము దేవుని మాటకు లోబడి, పంచభూతములు వాటి క్రమములో పనిచేస్తున్నాయి. కానీ దేవుని స్వరూపంలో చేయబడిన మనం ఆయన చిత్తానుసారంగా జీవించలేకపోతున్నాం. ఆయన స్వరూపంలో సృష్టించబడిన మనం, ఆయన పోలికలో చేయబడిన మనం, ఆయనకు కలిగిన మనస్సు మనం కలిగి జీవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? దయచేసి బైబిల్ గ్రంథంలో నుండి అందులోనే 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో ఇంకో చక్కటి మాటను, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి పరిస్థితులు అని అంటే, దయచేసి 29వ అధ్యాయము 23వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. 29 సామెతల గ్రంథము 23వ వచనం. ఎవరి గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. మొదటి ఆ యొక్క లైన్, ఆ మొదటి మాట చూస్తే, ఎవరి గర్వము వానిని తగ్గించును. 29, 23. ఎవరి గర్వము వానిని తగ్గించును, ఎవరి వినయ మనస్కుడు ఘనత నందును. ఇక్కడ వీళ్ళు ఘనత నొందే జీవితం కావాలి అని మనం కోరుకోవాలి, తగ్గింపు జీవితం కాదు. ఈరోజు అనేకులు నేను తగ్గించుకుంటే ఏంటో ఏమో పరిస్థితి అని అనుకుంటుంది. చైనా కూడా అదే భావించింది. కానీ ఈరోజు అన్ని దేశాలు కూడా ఆ దేశం మీద వేలెత్తి చూపిస్తుంది. దేవుని ప్రియమైన వాళ్ళ,
ఒక దేశాన్ని నేను మాట్లాడుతున్నానని అనుకోకూడదు, కానీ దేశంలో ఉన్న ప్రజలు, ఇక్కడున్న ప్రజలమైన మనం ఎలా ఉన్నాం? కలహములు రేపక, దుష్క్రియలు చేయక, దేవునితో సహవాసం కలిగి, దేవునితో భయము భక్తి కలిగి జీవించే జీవితాలు ఈరోజు మనం కలిగి జీవించాలని దేవుడు పదే పదే మనల్ని కోరుతూ ఉంటున్నాడు. నిజముగా అలాంటి ఆశీర్వాదాలను మనము పొందుకోవాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఆ మనసును దేవుడు ఈరోజు వినే మనసును దేవుడు మనకిచ్చి ఆయనను ఆరాధించే జీవితాన్ని మనం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితులు జరుగుతున్నాయి అని అంటే, యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలను ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దయచేసి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము యెహెజ్కేలు 16, 49, 50 వచనాలు ఈ సమయంలో మనం చదువుకుందాం. యెహెజ్కేలు 16, 49, 50 వచనాలు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, ప్రజలు చేసిన సొదొమ గొమొర పట్టణం, సొదొమ అని అంటే అది ఊరు పేరు, లోతు నివసించిన సొదొమ గొమొర ఆ ఊరి పేరు. సొదొమ చేసిన పాపం ఏదనగా అంటే ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ప్రజలు చేసిన పాపం ఏదనగా, చేసిన దోషం ఏదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నన్నున్నదియే. ఈరోజు మనుషులకు కష్టాలు, బాధలు ఎందుకు కలుగుతున్నాయి అని అంటే 3 రీజన్స్, 3 కారణాలు. ఏంటి అని అంటే, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వము. ఈరోజు మనకు కలుగుతున్న కష్టాలకు కారణం ఎవరు అనంటే, మన పక్కింటోళ్ళో, ఎదురింటోళ్ళో, మన బంధువులో, మన స్నేహితులు, మన మిత్రులు, మన రక్త సంబంధికులు అని మనం అనుకుంటాము. కానీ మన జీవితంలో దేవుడు చేసే ఆశీర్వాదాలను పక్కకు పెట్టి, ఎప్పుడైతే ఏముంటాయట మనకు, దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వము. దేనికి? సొదొమ పట్టణము. సొదొమ పట్టణములో ఉన్న పురుషులకు, సొదొమ పట్టణములో ఉన్న స్త్రీలకు, సొదొమ పట్టణములో ఉన్న తల్లిదండ్రులకు, సొదొమ పట్టణములో ఉన్న పిల్లలకు ఏం కలిగింది అనంటే గర్వము. ఈ గర్వం ఎప్పుడు వస్తుందంటే, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు, గర్వము. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ పడిపోతున్నాయి. కొన్ని దేశాలు అయితే రోడ్ల మీద, ట్రాఫిక్ లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. కేరళ రాష్ట్రంలో కేరళ ముఖ్యమంత్రి గత పోయిన వారాల్లో యేసుక్రీస్తు వలన మాత్రమే ఈ కరోనా వైరస్ ను తగ్గించడానికి సమర్థుడు యేసుక్రీస్తు దేవుడు మాత్రమే అని చెప్పాడు. హల్లెలూయా. ఆ కేరళ ముఖ్యమంత్రి బహిరంగంగా క్యాబినెట్ లో, ప్రెస్ మీట్ లో ఆయన ప్రకటించిన ప్రకటన ఈరోజు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఆయన అదంతా మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్టయితే వారికి కలిగిన గర్వము. రెండవది ఏంటంటే ఆహార సమృద్ధి. మనుషులు తగ్గించుకోకపోవడానికి గల కారణం రెండవది ఏంటి అని అంటే, మొదటిది గర్వమైతే రెండవది ఆహార సమృద్ధి. ఆహార సమృద్ధి. నాకేం కొదువా ఆహారం, ఇంట్లో అన్నీ ఉన్నాయి, నాకేం కొదువా ఆహార సమృద్ధి. ఈరోజు అమెరికా దేశం, నాకేం కొదువా, నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఈరోజు చైనా దేశం, నాకేం కొదువా, నా దగ్గర మిషనరీస్ ఉన్నాయి, ఏదంటే నేను తయారు చేయగలను అని చిటికలు వేసే ప్రపంచ దేశాలు ఈరోజు ఉన్నాయి. దేవుని ప్రేమైన వల్ల ఆహార సమృద్ధి. ఈరోజు మనకు ఎంత సమృద్ధి ఉంటే, అందుకని అప్పుడప్పుడు కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు, మనిషి మాటలు చాలా
ఘాటుగా, చాలా కఠినంగా వస్తున్నాయి అని అంటే దాని వెనకాల ఉన్న కారణం ఒకటే, ఆహార సమృద్ధి నాకుంది. సాతానుడు కూడా యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో సాతానుడు కూడా అదే ఆలోచన చేశాడు. నాకు అందం ఉంది, గర్వించి దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుంటానని సాతానుడు గర్వించి ఏమైపోయాడు? పడిపోయాడు. ఈరోజు గర్వించే దేశాలు ఎన్నో ఉన్నాయి. మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, మా ప్రైమ్ మినిస్టర్ గొప్ప అంటే మా ప్రైమ్ మినిస్టర్ గొప్ప, మా దేశం గొప్ప అంటే మా దేశం గొప్ప, మా దేశం దగ్గర అనుభవాలు ఉన్నాయనంటే మా దేశం దగ్గర కూడా అనుభవాలు ఉన్నాయని ఇలా యుద్ధానికి దారి తీసే మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే ఆహార సమృద్ధి. మూడవది ఏంటి అని అంటే నిర్విచారమైన సుఖస్థితి. ఈరోజు మనుషులకు ఎలా ఉన్నామంటే మనం నిర్విచారమైన సుఖస్థితి. విచారం లేని సుఖం, బాధలు లేని సుఖం, కష్టములు లేని సుఖం. నిర్విచారము అంటే విచారం ఏమీ లేదు, దుఃఖమేమీ లేదు, శ్రమలేమీ లేవు. సుఖస్థితి మనుషులకు పెరిగిపోయింది. నిర్విచారమైన సుఖస్థితి. ఈరోజు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని అంటే నిర్విచారమైన సుఖస్థితి. నాలుగోది ఇంకేమంటాడు అందులోనే, నిర్విచారమైన సుఖస్థితియు ననునదియే, అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. ఏం చేయలేదండి ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీ కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? దీనులకు దరిద్రులకు సాయం చేస్తున్నారు. నేను రామపేట పోయి వచ్చినప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఈ గుంటలు అన్ని అన్నం వండుకొని బొమ్మలు పెట్టుకుని అక్కడ కూర్చున్నారు. రోడ్డు పంట నడిచిపోయే వాళ్ళకు విపరీతంగా భోజనాలు పెడుతున్నారు. ఏ రోగం లేనాడు, ఏ వైరస్ లేనాడు చేసావా? ఏ రోగం లేనాడు ఎవరికైనా భయపడి దీనులకు దరిద్రులకు పేదవారిని చెరదీశామా? ఈరోజు దేవుని ప్రియమైన వాళ్ళ, ఈరోజు టాటా బిర్లా ఉన్నాడు, 1500 కోట్లు ఇచ్చాడు ఆయన. విస్తారమైన ఆస్తి నాకు ఉంది, ఇదంతా వల్లది, నాది కాదు, ప్రజలు మీరు కొన్న వస్తువులే, నేను తయారు చేస్తే మీరు కొన్నారు, దాంట్లో నుంచి డబ్బు నాకు వచ్చింది, ఇదంతా మీ సొమ్ము, నాది కాదు, నేను చచ్చిపోతే నేను తీసుకుపోను, నా ఆస్తి అంతా ఈ కరోనా వైరస్ను నిర్మూలన చేయడానికి నేను ఇస్తానని టాటా బిర్లాలు గొప్ప గొప్ప వాళ్ళు కోట్ల డబ్బు ఇస్తున్నారు. ఏ రోగం లేనాడు రోడ్డు మీద బండి, హైదరాబాద్లో, బొంబాయిలో, సిటీలలో అడక తినేవాడు ఆ ట్రాఫిక్లో అమ్మా అయ్యా అని ఆ కార్ల మధ్యలో ఆ విపరీతమైన ట్రాఫిక్ మధ్యలో వస్తూ ఉంటే ఆ అద్దాలలోకి వెళ్ళి మనం చూసి ఎన్నిసార్లు నడు అని ఎన్నిసార్లు చీకొట్టలేదు. దేవుని ప్రియమైన వాళ్ళ, నాలుగవ స్థితి ఏంటి అంటే ఒక సుఖస్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ సుఖస్థితిలో నువ్వేం చేయలేదట? దీనులకు దరిద్రులకు నీవు సహాయము చేయకుండెను. ఈరోజు అందరూ పరిగెత్తి చేస్తున్నారు. ఎందుకో తెలుసా? నీ చచ్చిపోతే మన ఎంత వస్తారు, ఉన్న రోజులు ఉన్న కాడికి ఇంత నలుగురికి పెట్టి అరే వాళ్ళ దేవుడిలాగా చాదుకున్నాడని ఒక మంచి పేరు కోసం. అంటే ఇది ఎప్పుడు చేస్తున్నాం మనం? ఇక సావు గంట మనకు దగ్గరికి వస్తుందేమో అని చేస్తున్నాం. ఆ సావు గంట మనకు మోగుతుందేమో అని మనం భయపడి చేస్తున్నాం. ఇదేదో ముందు చేస్తుంటే ఈ వైరస్లు ఇలాంటివి మన దగ్గరికి వచ్చేవే కావు. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళ, ఈరోజు చావుకు భయపడి దేవుని దగ్గరికి వస్తున్నాం ఈరోజు. కానీ కష్టానికి భయపడు దేవుని దగ్గరికి వస్తే సరైనది కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వే స్థితిలో ఉన్నా, ఏ ఉన్నతమైన పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ దేవుని ప్రియమైన వాళ్ళ, దేవునితో నువ్వు సహవాసం కలిగి జీవించాలి. ఇంకో మాట చెప్పనా? నేను టీవీలో న్యూస్లో చూశాను, పోలాండ్ అనే దేశంలో బాగా ధనవంతులు, కరోనా వైరస్ అక్కడ కూడా వచ్చింది కాబట్టి అదంతా రోడ్డు పంట, మన ఇప్పుడు హైవే రోడ్డు పంట ఈ రాడ్స్ పెట్టింది కదా రౌండ్, అక్కడ కూడా అట్లనే ఉన్నాయి. అక్కడ వాళ్ళు వందల వాటర్ బాటిల్, టీవీలో బహుశా మీరు చూస్తుంటారు, వందల వాటర్ బాటిల్
లక్షల కొలది విలువైన ఆహార పదార్థాలు ఆ రోడ్డు పక్క పొంటి కొన్ని వందల కిలోమీటర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు పెట్టారో తెలియదు, ఎంత పెట్టారో ఎవరికి తెలియదు. టీవీలో అక్కడ మన దేశంలో ఇక్కడ అని ఇద్దరు రెండు పక్క పక్కన వేసి చూపిస్తుంది. ఏపీలో ముఖ్యమంత్రులలో ఎవరు ఎమ్మెల్యేలు ట్రాక్టర్ల మీద కటౌట్లు కట్టి అన్ని దాన ధర్మాలు, కూరగాయలు, బియ్యం అన్ని వంచుతూ ఉంటే దానివల్ల వైరస్ ఇప్పుడు 1000 మందికి చేరి. అక్కడనేమో కుడి చేయి చేసేది ఎడమ చేయికి తెలియదు అని దేవుడి యొక్క వాక్యం బోధిస్తే మనమేమో ఇచ్చుకుంటా సెల్ఫీలు దిగుతున్నాం. మనం ఫేస్బుక్లో, వాట్సాప్లలో, గ్రూపులలో మేమిస్తున్నాం అని పెట్టుకుంటున్నాం. దేవుడు అది చూస్తాడా? పెట్టి వెళ్ళిపోతే దేవుడు చూస్తాడా? అంటే మన పేరు కోసం మనం చేస్తున్నాం. దేవుని ప్రేమైన వాళ్ళ ఈరోజు నువ్వు చేసే కార్యాలు దేవుడు చూడాలి, నువ్వు చేసే దాన ధర్మాలు దేవుడు చూడాలి. ఇక్కడ ఈ సొదొమ కుమార్తెలట గర్వించారు, సుఖస్థితి ఎక్కువైపోయింది, ఆహార సమృద్ధి ఎక్కువైపోయింది. 4వదిగా వాళ్ళెవ్వరికి సాయం చేసిన వాళ్ళు కాదు. అందుకని నేను నీ మీదికి విపత్తు పంపిస్తున్నాను అని అంటున్నాడు. అందులోనే దయచేసి ఇంకో మాట, 28వ అధ్యాయం యేసుకేలులో 28వ అధ్యాయము యేసుకేలు గ్రంథము 28 దయచేసి 2వ వచనం చదువుతున్నాం. 2వ వచనం. యేసుకేలు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యలో నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం? నేనో దేవతను, నేనో దేవుడను, అనేకులకు సాయం చేస్తున్నాను, నేనో దేవుడను అని నీవు అనుకుంటున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. వామ్మో వామ్మో, ఈ వచనం చదివినప్పుడు భయం వేస్తుంది. నువ్వు మానవుడవై ఉండి దేవునికి తగినంత ఉన్నానని అనుకుంటున్నావు. ఆ మాట చదివితే మరొకసారి, నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్య నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. మనిషి ఎక్కడున్నాడండి? ఇప్పుడు నేనే దేవుడను అనే అభిప్రాయం మనిషికి వస్తుంది. నేనే దేవుడను. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదీ లేదు. 3వ వచనం. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. ఎట్లా నొందేమాట? దేవుడి ఆశీర్వాదంతో కాదు, జ్ఞానము చేత వివేకము చేత మనము నీవు నరపుత్రుడా, నీవు ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. ఎవరి ధనాగారంలోనికట? సొంత ధనాగారంలోనికి వెండి బంగారం తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యం సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఈరోజు దేశాలు ఈరోజు నేను పేపర్ చూశాను పొద్దున్నే. గూగుల్లో కొరియా, నార్త్ కొరియా ప్రైమ్ మినిస్టర్ మన అమెరికా ట్రంప్తోని యుద్ధానికంటే సై అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఆరోగ్యము బాగలేదట. చూసుకుంటా అమెరికా క్షణాల్లో లేపేస్తా అనుభవం వేసి అని అన్నాడు. ఇప్పుడు ఏమైంది? గత వారం రోజుల నుంచి ఆయనకు ఆరోగ్యం బాగలేదు. నేను న్యూస్లో గూగుల్లో న్యూస్ అప్డేట్ న్యూస్ చూస్తే చైనా నుంచి డాక్టర్లను పంపించినట్టు కొరియాకు. ఆయన వయసు ఎంత తెలుసా? 35 సంవత్సరాలు. ఆ ప్రైమ్ మినిస్టర్ వయసు 35 సంవత్సరాలు.
కాకపోతే మంచిగా లావు ఉన్నాడు కాబట్టి ఎంత పెద్దోడు లాగా అక్కడ వాళ్ళంతా అలానే ఉంటారు. ఇప్పుడు కొరియా పరిస్థితి ఏంటి? ఇంత గర్వించాడు, ప్రపంచానికి క్షణాల్లో నేను అగ్గి చేస్తాను లేదా బూడిద చేస్తానని సవాలు విసిరాడు. ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద చావు బ్రతుకుల్లో ఉన్నాడు. దేవుని ప్రేమైన వాళ్ళారా, కారణం ఏంటో తెలుసా? విస్తారమైన జ్ఞానం సంపాదించుకున్నావు, వెండి బంగారాలను ధనాగారంలో తెచ్చుకున్నావు, అయితే వాటన్నిటిని బట్టి నీవు గర్వించావు. కొరియా ప్రైమ్ మినిస్టర్ చేసింది ఏంటంటే అదే, అన్ని సంపాదించుకున్నాడు, గర్వించాడు. ఈరోజు సాగు పడక మీద సాగుతో పోరాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమిన వాళ్ళరా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దీపం ఉండగా నీరు చక్కబెట్టుకొని దేవుడితో సాహసము కలిగి ఆపద రాకమునుపు నరుని హృదయము అతిశయించును. ఇప్పుడు ఆపద వచ్చింది, నీ హృదయము మారుమరుచుకుంది. దేవుని తట్టు కనుక తిరిగితే దేవుడు అన్యాయస్తుడు కాదు. చివరిగా ఇంకో మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథంలో 9వ వచనం చదువుదాం. అందులోనే నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కానీ దేవుడవు కావు కదా. మనిషి ఎట్లా అనుకుంటున్నట్టంటే, నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పదగునా? ఎవరు చంపుతారట మనల్ని? నిన్ను చంపువాని ఎదుట నేను దేవుడనని చెప్పదగునా అంటే ఇప్పుడు మనల్ని చంపేది ఎవరు? మనిషి కాదు. నిన్ను చంపడానికైనా నిన్ను లేపడానికైనా అధికారం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నిన్ను చంపేవాడి ఎదుట నేనే దేవుడని ఉన్నాను, చంపడానికి నీ చేత కాదు అని ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నాం తెలుసా? మనం ఇప్పుడు ఎవరితోని? దేశాలతోని కాదు, దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాము. అందుకని అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో పౌలు యేసు ప్రభు ముఖ దర్శనం చేసుకున్నప్పుడు నువ్వెవడో ప్రభు అని అంటే యేసు ప్రభు ఆ దర్శనంలో పౌలుని అంటాడు, సౌలా, నిలుకొయ్యలకు ఎదురు తన్నుట ఇది నీకు న్యాయమా? నిలుకొయ్యలకు ఎదురు తన్నుట న్యాయమా? అప్పుడప్పుడు నేను కామారెడ్డిలో ఉన్నప్పుడు, నేను కామారెడ్డిలో సేవ చేస్తున్నప్పుడు ఈ ప్రియాటాక్స్ రోడ్ల కిందికి పోతే రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ పట్టాలి. ఆ ప్రియాటాక్స్ ఆ రోడ్లో ఆ రైల్వే స్టేషన్ ఊర్లో పోవాలంటే రైలు పట్టాలకి అటు కిందికి వెళ్ళిపోతుంటే ఆ రైలు పట్టాలకు ముందు డౌన్లో కొంతమంది యాచకులు అడుక్కునేవారు. పెద్ద తుంప, ఎండిపోయిన తుమ్మముళ్ళ కంప తీసుకొని వచ్చి ఆ కంప మీద పడుకునేవారు. చూసిరా మీరు? అది చూడగానే పానం జల్లమంటది. వాళ్ళు ఎట్లా వన్నారు, అదేంటో మనకు తెలియదు. మరి కనికట్ట అదేంటో మనకు తెలియదు. ముళ్ళ మీద వన్నోనికి ముందు దిగకుండా ఉండునా, అగ్గి మీద నడిచినోనికి కాళ్ళు కాలకుండునా అని వాక్యం ఉంది. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ ముళ్ళకు ఎదురు అంటున్నాం మనం. సింపుల్, ఆ ముందు దాకా ఎందుకండి, ఎండిపోయిన ఈత ముందు తీసుకొని గోడ పెట్టి ఒక్కసారి తల్లండి, ఎట్లుంటుంది? అందుకని నిన్ను చంపువారితో నేను దేవుడనని అనతగునా? నీకు జీవం పోసేది దేవుడు, పరలోక రాజ్యం తీసుకెళ్లేది దేవుడు, నిన్ను పోషించేది దేవుడు, నిన్ను దీవించేది దేవుడు. ఆ దేవునికి వ్యతిరేకంగా కాలు లేకుండా, చెయ్యి లేకుండా, అహంకారమైన మనసు లేకుండా ఇది నీకు తగునా అని సొదమ పట్టణముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని అందులోనే దయచేసి ఆ 9వ వచనంలో నిన్ను చంపువానితో నీవు మానవుడవే కానీ దేవుడవు కాదు. నువ్వు మానవుడవే, దేవుడవు కాదు. ఇవన్నీ పరిస్థితులలో ఇప్పుడు ఎట్లున్నాం మనం అని అంటే, చివరిగా దానియేలు గ్రంథంలో ఒక్క వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఇక్కడ ఆపేస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 5
దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకుందాం. బెల్షాజరు, ఇప్పుడు నీ కరోనా పరిస్థితులలో ఈ వచనాన్ని నేను ధ్యానం చేసినప్పుడు ఇదేనేమో అంత్య దినాలలో దేవుడు ఇదే పరిస్థితులు తెస్తున్నాడేమో అని భయం వేసింది. బెల్షాజరు, అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొంటివి. వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితివి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. ఏంటండి? నీవు గణపరచలేదు, మనసును అణుచుకొనలేదు. ఎలా ఉన్నారట? ఈయన తన మనస్సును అణుచుకొనలేదు. ఇష్టానుసారమైన జీవితాన్ని, తన మనస్సును అణుచుకొనక. ఎవరండి? ఈ బెల్షాజరు. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఈ కరోనా పరిస్థితులలో ఒక దిక్కు నాశనమైపోతుంటే, ఒక దిక్కేమో మనుషులు ఇష్టానుసారమైన సుఖభోగాలకు పరిగెత్తుతున్నారు. ఇష్టానుసారమైన సుఖభోగాలు. అయ్యో గుడికి బంద్ అయితే 5 వారాలే, అయ్యో చర్చ్ ఎట్లుందో, దేవుని మందిరం ఎట్లుందో, కనీసం పోయి చూసేద్దాం అని ఏ ఒక్కరు నిన్న దినం అంతా మీకు కడుగుతూ ఉంటే ఆలోచన వచ్చింది. రాత్రి కూడా ప్రార్థన చేశాను. నేను కూర్చొని, ప్రభా ఏంటి ప్రభా ఈ పరిస్థితులు, ఏంటి ప్రభా పరిస్థితులను రాత్రి మేము ప్రార్థన చేశాం. ఉదయమైన నేను వాక్యం ధ్యానిస్తుంటే దేవుడి వచనాన్ని నా ముందు పెట్టాడు. బెల్షాజరు దేవుని మందిరంలో ఉన్న ఉపకరణములను, దేవుని మందిరంలో ఉన్న పాత్రలను తీసుకొని వచ్చి నీవును నీ అధిపతులు, నీ గ్రామస్తులు, నీ గ్రామ పెద్దలు, లేదా నీ అధిపతులు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, మీరందరూ కూడా దేవుని మందిరంలో నుండి తీసుకొని వచ్చిన ఆ పాత్రలలో మీరు ద్రాక్షారసము పోసి తాగుతున్నావు గనక ఈ రాత్రే నువ్వు చస్తావు, నీ రాజ్యము 2గా అయిపోతుంది. అదే రాత్రి దేవుడు ఒక అనిచేతి ఆయన రూములో ఆయన కూర్చొని ఉన్నప్పుడు గోడ మీద మెనే మెనే టెకెల్ ఉఫాసిన్ అని రాశారు. రాజా, నిన్ను తూచగా నువ్వు తక్కువ కనబడితివి గనక ఇక నీ రాజ్యము నీ చేతిలో ఉండదు. ఇక్కడ చివరిగా దేవుని ఆరాధించినట్లుగా మన మనసును అణుచుకోవాలి. మన మనసును అణుచుకోవాలి. సుఖభోగములు ఉన్నాయా? ఈ కష్ట పరిస్థితులలో దేవుడు నీ కన్నీళ్లను చూస్తున్నాడు. ఈ కష్ట పరిస్థితులలో నువ్వు ఉన్న చోట నువ్వు ప్రార్థించాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే జీవితం నువ్వు కలిగి జీవించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియమైన వాళ్ళ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా, దేవునితో నువ్వు సావాసం చేస్తూ ఉండగా, ఈ కష్ట పరిస్థితులలో దేవుని తట్టు చూడగలిగిన స్థితి నీకుందా? దేవునితో సావాసం కలిగిన స్థితి ఈరోజు నీకుందా? ఉంటే దేవుడు నిన్ను దీవించి గొప్ప చేస్తాడు. కాబట్టి ఆ పరిస్థితిని మనం అంచుకోక ఇక్కడ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. నీ సకల ఐశ్వర్యం, నీ సకల అందము, నీ సకల దీవెన ఏ దేవుని వశమున ఉన్నాయో ఆ దేవుని నీవు గణపరిస్తే నీకుంటాయి, నీకు లేని కూడా దేవుడు దీవిస్తాడు, ఇస్తాడు. హల్లెలూయా! అట్టి ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవుడు. ఏ దేవుని వశమున నీవున్నావో ఆ దేవుని నువ్వు కొనియాడు. ఏ దేవుని వశమున నీవు, నీ పొలం, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ వెండి, నీ బంగారము, బెల్షాజరుకు అవన్నీ ఉన్నాయి. బెల్షాజర్ ఎవరు అంటే నెబుకద్నెజరు యొక్క కుమారుడు. నెబుకద్నెజరు ఎవరు అంటే
షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలును బబులోను రాజ్యానికి చెరగా తీసుకొని వచ్చిన ఆ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాధిపతి. నెబుకద్నెజర్ ఎవరు అనంటే సద్దమ్ హుస్సేన్ యొక్క మునితాత. సద్దమ్ హుస్సేన్ ఇరాన్, ఇరాక్. ఈ బబులోన్ ఎక్కడుండే అని అంటే బగ్దాద్ అనమాట. ఇప్పుడున్న ఇరాక్ క్యాపిటల్గా ఉన్న బగ్దాద్. ఏదోను తోట ఎక్కడుండే? ఇరాక్లోనే. నెబుకద్నెజర్ ఎక్కడ పరిపాలన చేశాడు? ఇరాక్లోనే. ఏదోను తోట ఎక్కడ ఉంది? ఇరాక్లోనే. అన్నీ అక్కడే. దేవుడు అబ్రహాము నివసించిన ఊరు అనే ఊరిలో హారాను అనగా ఇరాను. బైబుల్లో హారాను అని ఉంది. ఆ ఇరాన్ దేశంలో నెబుకద్నెజర్ మహారాజు పెద్ద వేలాడే ఉద్యానవనం ఒకటి తయారు చేశాడు. అంటే కొన్ని వందల అంతస్తుల బిల్డింగ్ కట్టి మీద వేలాడే ఉద్యానవనం. అందుకని అక్కడక్కడ మనం చూస్తాం కొంతమంది బాగా పెద్ద ఇల్లు కట్టి మీద గుండ్లు కట్టి పువ్వుల చెట్టు మీదికి వెళ్ళి కిందికి వేలాడదీస్తారు. కిందికి ఉద్యానవనం ప్రపంచ వింతలలో అదొక వింత. అట్లాంటి నెబుకద్నెజరు ఘోరమైన పాపాలు చేశాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో పడేశాడు. ఆయన ప్రతిమకు వంగి నమస్కారం చెయ్యమని ఒక 50 మూరల బంగారంతో ప్రతిమ చేయించాడు. 50 మూరల బంగారు ప్రతిమ నాదో మీదో చేసుకోవాలంటే 8 కిలోల బంగారం కాదు. అంత బంగారం ప్రతిమ చేసి మొక్కమనంటే అలా మొక్కలే. మొక్కనందన తీసుకెళ్లి అగ్నిగుండంలో పడేశాడు. అగ్నిగుండం ఇరాకులో ఉంది. కానీ దేవుడు తప్పించాడు. ఎవరి జీవితము ఏ దేవుని చేతిలో, ఏ దేవుని వశములో ఉన్నదో దానియేలు గ్రహించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు గ్రహించాడు కనుక సింహాల బోనులో నుంచి తప్పించాడు దేవుడు. ఏ దేవుని వశంలో ఉన్నామో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎరిగిన వారు కనుక అగ్నిగుండములో నుంచి తప్పించాడు. ఈరోజు కూడా నీ జీవితం ఎవరి చేతిలో ఉందో ఆ దేవుని ఘనపరిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఈ వైరస్ రాకుండా తప్పిస్తాడు. ఈ కరోనా వైరస్ నీ దరికి రాకుండా తప్పిస్తాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా దేవుడు తప్పిస్తాడు. తప్పించాలి అంటే అహంకారము, గర్వము వీటన్నిటిని పక్కకు పెట్టి నీ జీవితం ఎవరి చేతిలో ఉందో ఆ దేవుని నీవు ఈరోజు ఘనపరిస్తే దేవుడు ఖచ్చితంగా నీ చుట్టూ ఆయన దూతలను కంచెవేస్తాడు. అట్టి భాగ్యం దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేసినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించి తరలి వచ్చినట్టయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. సర్వ సృష్టికి ఆధారభూతమైన యేసయ్య, ఈ పరిశుద్ధ దినమున తండ్రి నీ సన్నిధిలో చేరి తండ్రి సకల బిడ్డలు నీ సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ప్రభువా వారి కొరకు నాయన ఈ యొక్క కూడికను నా తండ్రి మీరు నడిపించిన విధానం పరిశుద్ధుల సహవాస కూడిక ప్రభు పరిశుద్ధ ఆరాధన తండ్రి బిడ్డలందరికీ కావలసినటువంటి చక్కటి మాటలను మీరు గిట్టబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. నిజమే తండ్రి వారి గర్వమును గురించి, అహంకారమును గురించి ప్రభా మీరు మాట్లాడిన మాటలను పెట్టుకున్నాను తండ్రి. మానవుడు పతనమైపోవడానికి ముందు గర్వమే కలిగింది నా తండ్రి. తినడానికి సమృద్ధిగా కలిగి ఎవరికి దాన ధర్మం చేయకుండా ప్రభా స్వార్థపూరితమైన జీవితం జీవించిన తండ్రి ఈ దినమైనా కష్టము రాగానే, విపత్తు రాగానే తండ్రి ఏవేవో చేసి ఆ కష్టం నుండి తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ నాయన అయ్యా నా తండ్రి హృదయాంతరంగం ఎరిగిన దేవుడు, హృదయాలను పరిశోధించే దేవుడు కనుక నా తండ్రి ఏ మనస్సుతో, ఏ మనస్సాక్షితో, ఏ సందర్భంలో చేస్తున్నారో కళ్ళు చూస్తున్నారు. ఇకనైనా నా తండ్రి వారి మనస్సు మార్చుకొని నైనా యథార్థవంతులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. మనస్సు మార్చుకొని మీ వైపు తిరిగిన ఎడల తండ్రి మీరు మా వైపు తిరిగి ఈ శోధన నుండి, ఈ బాధ నుండి, ఈ కష్టం నుండి తప్పించగలిగిన సమర్థుడవు నా తండ్రి. ఎందుకంటే ప్రభా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ప్రభా నమ్మిన నిన్ను నా తండ్రి వారు విడిచిపెట్టలేదు నా తండ్రి. ప్రభా నా తండ్రి ఈ లోక సుఖభోగముల వైపు చూడలేదు నాయన. శరీరంలో కావలసిన అయ్యా నా తండ్రి ఆ యొక్క గొప్ప ఆహారం కూడా తృణీకరించిన వారు నా తండ్రి. దయగల దేవా అట్టి మనసు మేము కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి.
చాలా మంది బిడ్డలు ప్రభువా ఇంత కష్టకాలంలో కూడా నా తండ్రి వారి శరీరానికి కావలసిన సుఖములను వదులుకోలేకపోతున్నారు. విపరీతమైన దయగల దేవా, నీవు చూస్తూ ఉన్నావన్న జ్ఞానము లేకుండా ప్రవర్తిస్తున్నారు. రహస్య పాపాలు, రహస్య క్రియలు, తాగుడు, వ్యభిచారం, దుర్మార్గము, వీటన్నిటిలో ఇంకా మునిగి తేలిపోతున్నారు నా తండ్రి. అలాంటి వారితో ఈ క్షణమే మాట్లాడండి నాయనా. యేసయ్యా, మనుషులు చూసినా చూడకపోయినా నీవు చూస్తున్నావన్న భయం వారిలో పుట్టించాలి తండ్రి. యథార్థవంతులకు నైనా మీరు క్షేమం కలిగచేసేది అయ్యా. మరి రాజుల సైనికమైన నాకేమి పొదువా అనుకున్నారు, కానీ వారి మీదికి నీ విపత్తు వచ్చింది, వారిని నాశనం చేసింది తండ్రి. దయగల దేవా, ప్రస్తుతం నా తండ్రి ప్రపంచానికి తిప్పేస్తున్నటువంటి కరోనా వైరస్ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, మనుషులు మారు మనసు పొందితే తప్ప మనుషులకు క్షేమము లేదు నాయనా. దయగల తండ్రి దేవా, మమ్మల్ని తప్పించు తప్పించు అని ప్రార్థిస్తున్నారు, కానీ మనసు మార్చుకోలేని దుర్మార్గపు స్థితిలో ఉంటున్నారు నా తండ్రి. అలాంటి వారికి ప్రార్థిస్తున్నాను, మనసు మార్చుకొని నిజ దేవుడమైన నిన్ను తెలుసుకొని నీకు సాగిలపడటకు సహాయం చేయండి. దయగల దేవా, మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ నా మారు మనసు దయచేయండి, పశ్చాత్తాపము దయచేయండి, మనసు మార్చుకొని ప్రభువా. అయ్యా నా తండ్రి, ఎంత మంచి అవకాశం ఉన్నప్పుడు బిడ్డలారా దేవుని సన్నిధికి రెండంటే రాలేని ఆ దరిద్రపు మనసుతో మీరు మాట్లాడండి తండ్రి. ఈ దినమునైనా మీ సన్నిధికి రావాలని ఆశ కలిగినను ఆ పరిస్థితులు లేవు కనుక నా తండ్రి, ఇకనైనా వారి పాపాలు ఒప్పుకొని, వారి దోషాలు ఒప్పుకొని, వారి చెడు నడవడికను మార్చుకొని, వారి మనసు మార్చుకొని యేసయ్యా నీ వైపు చూచుటకు మా సంఘ బిడ్డలకు సహాయం చేయాలి తండ్రి. వాక్య భాగంలో చూసినట్టుగానైనా బంగారం, వెండిని, ఆస్తి పాస్తులను, ధనమును, ప్రభు డబ్బును దాచుకొని ప్రభువా విర్రవీగుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవన్నావు నా తండ్రి, ధనవంతునితో ఓ మూర్ఖుడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఈ ధనం ఎక్కడ పోతుందని. అయ్యా, ఎన్నో మార్లు నీ సేవకుల ద్వారా మాట్లాడావు, కానీ ఎవరు దాన్ని గ్రహించలేకపోయారు తండ్రి. ఈ సమయంలో నా తండ్రి ఒక్కొక్క బిడ్డ నా ప్రభా నీ వాక్యము సరిగా అర్థం చేసుకొని మనసు మార్చుకొని దేవా నీ ఎదుట సాష్టాంగపడి సాగిలపడి పాపమును నొప్పుకొని వారి దుర్మార్గతను విడిచిపెట్టి, త్రాగుబోతుతనమును విడిచిపెట్టి, వ్యభిచారమును విడిచిపెట్టి నైనా యేసయ్యా నీ ఎదుట సాగిలపడుటకు, పశ్చాత్తాపపడుటకు, నీ నుండి క్షమాభిక్ష పొందుకొని గొర్రె పిల్ల రక్తమును ప్రభువా ప్రోక్షింపబడి నీ ఉగ్రత నుండి తప్పించుకొనుటకు సహాయం చేయండి. శత విధాలుగా ప్రయత్నం చేసినను మానవ మాటలుగా నా తండ్రి సేవకుల మాట కూడా వినలేని ఒక దౌర్భాగ్యపు స్థితిలో ఆయన సంఘ బిడ్డలు ముందుకు సాగారు నాయన. ఇప్పటికైతే నా తండ్రి నెల గడిచిపోయినా ఒక్కసారి కూడా నేను నీ మందిరం వైపు చూడలేకపోతున్నాను. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, కానీ నీ మందిరం వైపు కన్నెత్తి చూడలేకపోతున్నాను. దేవా, వారితో మాట్లాడు, ఆ బిడ్డల మనసు మార్చునైనా. అయ్యా నా తండ్రి, సేవ పట్ల, సేవకుల పట్ల తండ్రి, మంచితనం పట్ల వారి మనస్సు తిప్పుకొనుటకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఎవరైనా బలహీనంగా ఉంటే ఆ బిడ్డలను బలపరచండి, అనారోగ్యంతో ఉంటే ఉంటే బాగు చేయండి ప్రభా. మనసు బాధలో ఉంటే వారి మనసును మార్చండి తండ్రి. దేవా, ఇంత మంచి సమయం నైనా మీరు మాకు ఇచ్చారు నైనా. కొందరికైతే ఈ భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మమ్మలను, మా సంఘ బిడ్డలను, సర్వలోక భక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను మీరు స్వస్థపరిచి దీవించి కాచి కాపాడండి. సమలు దయచేసి లేచి నిలబడితే ఒక పాట పాడుకొని ఆ దేవుని సేవార్థం మనం మన కార్యక్రమం సమర్పించుదాం. నీవు చేసిన ఉపకారములకు అనే పాట పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా,
చేసుకొని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఈ సమయంలో దయచేసి అందరూ కళ్ళు ముంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి దేవుడు నీతో మాట్లాడి ఉండగా నువ్వే స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఏ దేవుని వశమున ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఎవరి మూలాన ఈ ఆయుష్ నువ్వు అనుభవిస్తున్నావో ఒకసారి ఆలోచించు. అలా ఆలోచించితే నీకు నూరంతల దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నువ్వు అహంకారివై గర్వించి మనస్సును అణుచుకోలేక విస్తారమైన ధన సమృద్ధి సుఖస్థితిని వీటన్నిటినీ అనుభవిస్తూ ఈ లోకంలో గనుక నువ్వు బ్రతికితే, ఒకడు లోకమంతా సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఈరోజు నీకు ఏది ప్రయోజనమో అది దేవుడు మాట్లాడాడు. ఈరోజు ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యము, ధనము, గర్వము, అహంకార దృష్టి ఇవన్నీ కూడా నీ దేహము ఉన్నంత మట్టికే, నీవు బ్రతుకున్నంత మట్టికే. ఒకరోజు నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకుంటాం. కృపాసు సంపూర్ణ మా ప్రభా యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎన్నికలని మమ్మల్ని మీరు ప్రేమించి మా ఆయుష్ పొడిగించి మీ నామములో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు ఎంతగానో వందనస్తులం అంటున్నాం. గతించిన దినములన్నింటిలో కూడా ప్రభా మా ఎడల, మా కుటుంబాల ఎడల ఎన్నో మేలు చేసిన దేవుడు తండ్రి. సంఘముగా ఈ విధంగా కుటుంబాలన్నీ కూడా కూడి నిన్ను ఆరాధించలేని స్థితిలో ఈరోజు ఉన్నాం. కారణం ప్రభా నీ వాక్యములో మేము చదివాం ఇంతవరకు ప్రేమ, సంతోషము, సమాధానాలు లేదు. నేను, నాది, స్వార్థం, అహంకారం, గర్వం, సుఖస్థితి, ఎవరికి మేలు చేయలేని స్థితి, వీటన్నిటి గుండా మా జీవితం నాశనం చేసుకుంటున్నాం. తండ్రి మీరు క్షమించమని సభలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. విన్న మాటలు మా బుద్ధాలు నీరు కట్టి పనిపోజేసి సరిచేయండి నాయన. బెల్షాజరు తన మనసును అణుచుకోలేదు, సొలొమోను తన మనసును అణుచుకోలేదు. తండ్రి దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు వారి మనసును అణుచుకున్నారు. సింహాల బోన్లో నుంచి తప్పించబడ్డారు. వారి మనసును అణుచుకొని ఏ దేవుని వశమున ఉన్నారో ఆ దేవునికి విలువనిచ్చి ఘనతనిచ్చి అగ్నిగుండంలో నుంచి తప్పించబడ్డారు. ప్రభువా దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోల దేవా, మా జీవితాల పట్ల కూడా అలాంటి ఆశ్చర్యాత్మక కార్యాలు జరిగించండి. మీ ఆశ్చర్యాత్మక కార్యాలు, అలాంటి ఘన కార్యాలు మా జీవితంలో మేము చూడాలి అని అంటే ప్రభువా నీ వశములున్న మేము నిన్ను ఘనపరిచే మనస్సు మాకు అనుగ్రహించి నీ లేఖానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా మీ కృప దయచేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనత తొలగించండి. బెల్షాజరు తన కుటుంబం, తన అధిపతులు, తన భార్యలు, తన ఉపపత్నులు మందిర ఆవరణంలో ఉన్న పాత్రలలో ద్రాక్షరసం పోచుకొని తాగుచూ తూలుచూ ఉండగా నాయన తన రాజ్యమును రెండుగా చీలిపోజేసి తనను ఆ రోజే ఈ లోక యాత్ర ముగించుకునే విధంగా చేశారు. బెల్షాజరు నీ ఎదుట గర్వించి నాశనం అయిపోయాడు. దానియేలు తగ్గించుకొని సింహాల బోన్లో నుంచి తప్పించబడ్డాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు తప్పించుకొని ఏ దేవుని వశమున ఉన్నామో ఆయన యందు ఘనత వహించిన ఆ దేవుని ఘనపరచాలి. ప్రభా వారు తప్పించబడ్డారయ్యా, మేము కూడా అలాంటి మనసు మాకు దయచేయండి. నేను మిమ్మల్ని ఘనపరిచే మనసు దయచేయండి. నేను సుఖస్థితిని మర్చిపోయే మనసు దయచేయండి. నేను గర్వించే మనసును మర్చిపోవున్నట్టుగా సాయం చేయండి. వెండి బంగారాలు, ధనధాన్యాలు సంపాదించుకొని దాచుకునే మనుషులు కూడా విడిచిపెట్టినట్టుగా సాయం చేయండి. మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడ
ఉండును అని అన్నారు. అవును నాయన, మీ ధనము పరలోకమందు సమకూర్చుకొనుడి, అక్కడ మీ హృదయం ఉంటుంది. అవును నాయన, మా మనసు పరలోకంలో దాచుకోవడానికి సాయం చేయండి. బెల్షాజర్ వల్ల మా జీవితం ఉండకూడదు నాయన. నెబుకద్నెజర్ వలె ఈ భూమి మీద ఘనుడనైన మేపమా గడ్డి, నెబుకద్నెజరు గడ్డి వేశాడు కంచర గాడిదలతో పాటు. యేసయ్యా మమ్మల్ని క్షమించండి. బెల్షాజర్ అదే రాత్రి చనిపోయాడు. సొదొమ గొమొర పట్టణము అగ్ని చేత కాల్చబడింది. యేసయ్యా, ఈరోజు కరోనా వైరస్ ద్వారా 3వ ప్రపంచ యుద్ధం అని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈరోజు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి, కానీ తగ్గట్లేదు ప్రభా. ప్రతి దేశము, ప్రతి నాయకుడు, ప్రతి ప్రైమ్ మినిస్టర్, ప్రతి అధ్యక్షుడు యేసయ్యను తగ్గించగలిగిన దేవుడని, యేసయ్యనే జీవము కలిగిన దేవుడని నమ్మి ప్రజలందరూ మోకరించి ప్రార్థిస్తే వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరచగలరు. మా దేశమును స్వస్థపరచండి. అలా నిన్ను ఆరాధించే ప్రజలను లేవనెత్తండి నాయన. విన్న వాక్యానుసారంగా మా జీవితాలను సరిచేసి మాలో ఇంకేమైనా బలహీనతలు ఉన్నాయేమో మీ సన్నిధికి కూర్చొని మోకరించి ప్రార్థించలేని అహంకార మనసు ఇంకా ఉందేమో మాలో, ఇంకా మీ సేవ చేయలేని దురహంకార స్థితి మాలో ఉందేమో నాయన. ఈ లోకానుసారమైన ఐశ్వర్యము మీ సన్నిధికి రాకుండా ఆపుతుందేమో నాయన. ఓ సొదొమ, మీరు, మీ పిల్లలు, మీ చెల్లెళ్ళు సుఖభోగములను అనుసరించారు, కానీ దీనులకు, దరిద్రులకు కనీసం పేరు చేయలేదు. ఈరోజు ఎంతో మంది పేరు కోసం నాయన దారుణ వెళ్ళే అనేకులకు పేరు చేస్తున్నారు, పేరు కోసం. కానీ ఆ పేరు సుగంధ తైలం కంటే మంచి పేరు, వజ్ర వైఢూర్యాలు, ధనసామ్రాజ్ఞి సంపాదించుకున్న కంటే నీలో సంపాదించుకునే మంచి పేరు శ్రేష్టమైనది తండ్రి. ఇదిగోనైనా ఈరోజు ఎన్నో దేశాలు కన్నీళ్లతో ప్రభా ప్రార్థిస్తున్నారు తండ్రి. దీని సేవకుడిగా నైనా ఆ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రపంచ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మీరే గొప్ప నాయకుడు నాయన. మీరు అధికారం ఇవ్వకపోతే ఏ ఒక్కడు కూడా అధికారంలో కూర్చోడు నాయన. ఆ అధికారాలకు మేము లోబడి ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా లోబడి ప్రార్థించి ఈ కరోనా వైరస్ ను యేసు నామములో మాత్రమే తొలగించబడుతుందని ప్రతి ఒక్కరూ నమ్మి మోకరించి ప్రార్థించినట్లుగా మీ కృప దయచేయమని సభలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. నీ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి స్థితిగతులన్నీ కూడా మీరు ఆస్వాదించమని సభలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక ఎంతో మంది నాయన నీ సన్నిధిలో ఉన్న చోట నిన్ను ఆరాధించలేక ఈరోజు సుఖస్థితికి అలవాటు పడి నిన్ను మర్చిపోయే జనాంగము దినదినము పెరిగిపోతున్నారు నాయన. కానీ ఒకరోజు ఆపద ఉంది అని, ఆపద రాకమునుకు మానవుడు తన మనసులో గర్విస్తాడు. ఆపద వస్తే అయ్యో ఏదో చేయాలనుకుంటున్నాం, కానీ ఆఖరి గడియలో ఏమి చేసినా వ్యర్థమే నాయన. ఆరంభం నుండి నీ వచ్చే వరకు నాయన నీ కొరకు బ్రతుకున్నట్టుగా కృప దయచేయండి. విన్న మాటలు మా జీవితాల్లో నీకది ఫలింపజేసి ఎత్తబడిన కానుకలను మీరు ఆస్వాదించి మీ సేవలో వాడుకోండి. ఇదిగోనైనా ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను నూరంతలుగా దీవించమని నిశ్చితమైతే తండ్రి మేమందరం సంఘముగా కూడి నీ మందిర ఆవరణలో ప్రార్థించున్నట్లుగా ప్రభా మీ దీవెన, మీ ఆశీర్వాదం రానున్న దినాల్లో అనుగ్రహించి మీ నామానికి మహిమ కలిగించుకొని దీవించుమని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
రక్షకుడైన యేసుక్రీస్తుకు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం శరీర మనకును సర్వాత్మిక సంగమనకును ఆయన రాకడ వరకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు నామమునకే చేయి, సిలువ రక్తమే చేయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ దేవునికి స్తోత్రం. లైవ్లో వాక్యాన్ని విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో దయచేసి పాలు పొందిన మిమ్మలను ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇగో పాస్టమ్మ గారు, ఇగో పాస్టమ్మ గారు. Praise the Lord. God bless you. గాడ్ బ్లెస్ యూ ఆల్. అయిపోయిన తర్వాత కాల్ చేయండి.